సుహాస్ హీరోగా నటించిన హే భగవాన్ చిత్రం టైటిల్ చివరి నిమిషంలో మారింది. సెన్సార్ బోర్డు అభ్యంతరాల మేరకే ఈ టైటిల్ మార్పు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 20న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా టైటిల్ ని మార్చారు. సినిమాని హే బల్వంత్ గా రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు కొత్త టైటిల్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఎవరి పేరు మర్చిపోలేదని నేను నమ్ముతున్నాను. ఆఫ్ కోర్స్ అండి, వెరీ థ్యాంక్ యూ అ లాట్ ఫర్ ఆల్ ద కైండ్ అడ్జెక్టివ్స్ యూజ్డ్ ఆన్ మీ ఆల్ ద టైమ్. మేక్స్ మీ వెరీ షై, బట్ థ్యాంక్ యూ. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ ఎంటైర్ ఫిల్మ్కి, సుహాస్కి, వంశీ నందిపాటి గారికి, ప్రొడ్యూసర్ రెడ్డి గారికి, డైరెక్టర్ గారికి అండ్ ఎంటైర్ టీమ్ ఈ 20th పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. తప్పకుండా 2021, 22 లోపల నేను కూడా సినిమా చూసేస్తాను. అండ్ ఐ పోస్ట్ అబౌట్ ఇట్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. ఇట్స్ అ సుహాస్ ఫిల్మ్ అండ్ ద టైటిల్ ఇస్ హే బల్వంత్. సూపర్ ఉందండి ఎడిట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మహి రెడ్డి గారు డిఓపి పాపం నన్ను చూపించడానికి చాలా ఇబ్బంది పడ్డాడు, ఆయన చాలా కష్టపడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగుంది వర్క్. అండి లావణ్య గారు చాలా బాగా చేశారండి, నిన్న చూశాను, ఫెంటాస్టిక్ ఉంది మీ యాక్టింగ్. అండ్ స్రవంతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. హర్ష సార్ ఇన్స్పిరేషన్ సార్. ఇంకా కాళ్ళకి ఫ్రాక్చర్ అయినా సరే పాపం వీల్ చైర్లో వచ్చి మరీ చేశారు. వీళ్ళు ఎంత నరకం చూపించారో తెలియదు కానీ, బట్ సినిమా మీద మీ లవ్కి హ్యాట్స్ ఆఫ్ సార్. టీం అందరు చెప్తున్నారు. సో వివేక్ సాగర్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ సుహాస్తో రీసెంట్గా జనకాలో 2 పెద్ద మంచి హిట్ సాంగ్స్ ఇచ్చాను. సో ఇందులో కూడా ఒక 2 పాటలు రాయడం జరిగింది. శివాని గర్ల్ నెక్స్ట్ డోర్ అంటారు, కానీ గర్ల్ మన డోరే, మన ఇంట్లో అమ్మాయి లాగానే. లాస్ట్ మినిట్లో ఇన్ని హర్డిల్స్ దాటి లైక్ నౌ ఇట్ ఈస్ రిలీజింగ్ ఆన్ ద వెరీ రైట్ టైమ్ బికాస్ ఆఫ్ లైక్ సపోర్ట్ ఆఫ్ మెనీ పీపుల్. అంటే స్టార్టింగ్ విత్ అవర్ ప్రొడ్యూసర్, ఆయన ఇస్ ద ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు, బట్ ఏమటుకు అది ఫస్ట్ సినిమా లాగా కనిపించదు. అంత బాగా హీ హాస్ గివెన్ ద వాల్యూస్ టు ద ప్రొడక్షన్ అండ్ ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ దట్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్. అండ్ గోపి గారు, హీఈస్ లైక్ ఏ ప్రాపర్ క్లారిటీ ఉన్న డైరెక్టర్ అండి. లాస్ట్ షార్ట్స్ శివాని గారి మేము క్లోజప్స్ పెట్టేవాళ్ళం, కానీ చాలా బాగున్నారు శివాని గారు. తర్వాత సుహాస్ సార్ దీంట్లో చాలా బాగుంటాడు, చాలా కష్టపడ్డా సుహాస్ సార్ని చూపించడానికి, బాగా చూపించాలని. థ్యాంక్ యూ సుహాస్ సార్, సినిమాలు చాలా బాగుంటుంది సార్ మీరు నిజంగా. తర్వాత ఇంకా ప్రొడక్షన్ సైడ్ వస్తే మా ప్రొడ్యూసర్ బిఎన్ రెడ్డి గారు, ఆయన అంటే మేము ఈ సినిమా 60 days అనుకున్నాం, వర్కింగ్ డేస్ 55 to 60 days అనుకున్నది, జస్ట్ 36 daysలో ఫినిష్ చేసాం మేము. బ్యూటిఫుల్ అయిన రాబర్ట్ బెనింగ్ అనేది. సో బ్రో మనం ఆ స్టైల్లో తీయాలి బ్రో, మనం ఇది రావాలి, ఆ ఇంపాక్ట్ ఇవ్వాలి కొద్దిగా అనేది. బేసికలీ ఇప్పుడు ఎంత కమర్షియలైజ్ చేసినా సరే బేసికలీ ఇది ఫాదర్ సన్ సినిమా. అండ్ ఒక ఫాదర్ అండ్ సన్ సినిమా కాదు యాక్చువల్గా, ఇందులో ఒక 2 fathers and 2 sons, వేరే ఇంకో ఫాదర్ అండ్ సన్ డియో కూడా ఉంది. అంటే ఒక కాంట్రాస్ట్ చూపిస్తున్నాము. ఒకటనే కాదు, అంటే ఫాదర్స్కి సన్స్కి అనేది చాలా డైనమిక్స్ వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కో రకంగా ఉంటుందన్నమాట. సో వాటిని మేము డిస్కస్ చేస్తున్నాం. అంటే చిన్నప్పటి నుంచి మనం ఫాదర్ని హీరోగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ ఫాదర్ కూడా ఇప్పుడు తన కొడుకు హీరోగా ఫీల్ అవుతున్నాడని అద్భుతమైన టైటిల్స్ పెడతాం సినిమాలకి. ఫర్ ఎగ్జాంపుల్ జగదేక వీడు అతిలోక సుందరి అని టైటిల్ ఉంది, ఎంత మంచి టైటిల్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, ఇలాంటివి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ టైటిల్స్ పెట్టిన తర్వాత జగదేకుడు అతిలోక సుందరి కాస్త జేవిఏఎస్ అవుద్ది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఎస్విఎస్సి అవుద్ది. అంతెందుకు, మొన్న వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకి ఆ ఆల్ఫాబెట్స్ కూడా పూర్తి వాళ్ళ ఎంఎస్జి అంట. సో అలా అన్ని షార్ట్ ఫామ్స్లో వచ్చేస్తాయి. కాబట్టి ఇది కూడా హే భగవాన్ అంటారా, హే భగవంత్ అంటారా అన్నది కూడా లేదు, హై అంటారు. ఆ రోజు మెసేజ్ కూడా పెట్టా, ఒక ఫ్యామిలీ మెంబర్ ఫీల్, అరే మన మధ్య ఉన్న ఒక అమ్మాయి కొట్టేస్తుంది అని చెప్పి. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ అండి, కంగ్రాచులేషన్స్. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శ్రవంతి గారు మా ముఖ చిత్రంలో అప్పుడు చేశారు యాక్టింగ్, ఫస్ట్ టైం అలాగే యాక్టర్గా రావాలి అది అని చెప్పి మాట్లాడుకున్నాము. సో ఇలాగా మొత్తం చాలామంది టీం అండ్ నా ఫేవరెట్ వివేక్ సాగర్ గారు, వీళ్ళందరూ ఇంతమంది కలిసి చేసిన టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి, డిఓపికి, ఎడిటర్, మీ అందరికీ. సో కనిపించేస్తుంది సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉందని, ఫన్ ఉండబోతుంది అని చెప్పి. ఎంజాయ్ చేస్తారు. సో నేను కూడా వెయిటింగ్ చూడడానికి, ఎప్పుడెప్పుడు చూద్దాం అని చెప్పి. కొడతావు, కంగారు పడకు. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ.
నిలదొక్కుకోవాలన్నప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి ఏంటి అని నా మైండ్లో ఎప్పుడు అది ఉండేది కాదు. సో ఐ వాజ్ లైక్ లేదు మామ మనం చేస్తాం. సో ఎప్పుడన్నా ఆ వీక్లో ఏదైనా సినిమా రోల్ వచ్చింది నేను వద్దంటే వాడు డిసప్పాయింటెడ్ ఉంటుండే. సాటర్డే నైట్ మళ్ళీ కూర్చొని 100 కూల్ చేస్తుండే, మామ లైఫ్ ఈజ్ గుడ్ అని. సో ఇట్స్ గుడ్ దట్ హీ ఫైనలీ ఈజ్ హియర్ డూయింగ్ హిజ్ లీడ్ రోల్స్. అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ ఫ్యూ పీపుల్ ఇక్కడ. అంటే గోపి యాక్చువల్లీ మా డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వర్క్ with me for writer Padma Bhushan. He took care of the entire film and everything. So అన్న థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సినిమాని ఈవెంట్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి వచ్చారు, థ్యాంక్ యూ. అలాగే ధీరజ్ అన్న కంగ్రాచులేషన్స్, కపుల్ ఫ్రెండ్లీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న. అలాగే చాయ్ బిస్కెట్ టీం అందరు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. సుహాస్ ఎప్పుడు చెప్తుంటాడు, సందీప్ రాజ్ గారు, అనురాగ్ గారు, విద్య, దివ్య గారు, అదే గారు అని ఇద్దరు కలిపి చెప్పు. అందరికీ థ్యాంక్ యూ. మా టీం గురించి ఇప్పటికే చాలా ఈవెంట్స్లో చెప్పాము. మా డైరెక్టర్ గోపి చాలా క్లారిటీగా చాలా మంచిగా తీసాడు, డే అండ్ నైట్లో కష్టపడి. అలాగే గోపితో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంటు, ఈ సినిమా టీవీఎస్ ప్రొడక్షన్, బిఎన్ రెడ్డి గారు. ఈ సినిమా బాగా రావడానికి కారణం ఏంటంటే సినిమాలో ఎవరికి ప్రెజర్ లేదు. బిఎన్ రెడ్డి గారు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేశారు అందరికీ, డైరెక్టర్కి, టీంకి, అందరికీ. అలాగే వివేక్ సాగర్ గారికి ఇప్పుడే చెప్తా ఉన్నాను, సినిమా చూసాం సార్, అదిరిపోయింది. మీరు ఏదైతే ఇంటర్వల్ బ్యాంక్ ఇచ్చిన బీజిఎం ఉందో నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెట్టేసిన సినిమాని అసలుకి ఖచ్చితంగా అది సెన్సేషన్ అయిపోతూ ఉంటుంది. వంశీ నందిపాటి గారి దగ్గర ఉన్న ఐడియాలు ఇంక అస్సలు ఎవరి దగ్గర లేవేమో అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎన్ని ఐడియాస్ అంటే ప్రమోషన్స్ గురించి అన్ని ఐడియాస్. అనిల్ రావిపూడి గారి తర్వాత మా వంశీ నందిపాటి గారే అనమాట ప్రమోషన్ ఐడియాస్లో తోప్ ఖాన్, తురుమ్ ఖాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దిస్ వెరీ హై లెవెల్. అండ్ ధీరజ్ గారు కపుల్ ఫ్రెండ్లీకి కంగ్రాచ్యులేషన్స్, చాలా ఆనందంగా ఉంది మీ టీంతో ఇలా కలిసి పనిచేయడం. అండ్ ఎడిటర్ విప్లవ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మా డిఓపి మహి గారికి థ్యాంక్ యూ సో మచ్, చాలా అందంగా చూపెట్టారు. అండ్ అలానే వివేక్ సాగర్ గారికి అండ్ కేకే గారికి, వీళ్ళందరూ కలిసి ఇలా కట్టేశారనమాట ఏమీ మాట్లాడకుండా. బట్ స్టిల్ సక్సెస్ మీట్లో చాలా గట్టిగా. అప్పుడు నాకు చాలా టైం ఇవ్వాలి సార్, ప్లీజ్. డెఫినెట్గా లేదు, మీరు నాకు మాట ఈ స్టేజ్ మీద చెప్పాలి, ఓకే అమ్మ నీకు అప్పుడు ఒక కనీసం 10-15 నిమిషాలు. మీడియా ఒకసారి ఫోకస్ చేసుకోండి, వాళ్ళు మాట ఇస్తున్నారు, థమ్స్ అప్ చెప్తున్నారు. సో డెఫినెట్గా. బట్ లిటరల్గా ఈ సినిమా టైటిల్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అంటే ఇట్స్ నాట్ అ టైటిల్ ఈవెంట్ కానీ, ఇట్స్ నాట్ అ టీజర్ లాంచ్ కానీ, అంటే మా కోసమే. ఈవెన్ టైటిల్ కూడా ఇప్పటికిప్పుడు చేంజ్ అయింది. మాతో ట్రావెల్ అయ్యి ఎంతో సపోర్టివ్గా ఉన్నారు, థ్యాంక్ యూ మహి గారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు, ఈ సినిమాతోనే పరిచయం. సార్ నేను అప్పుడప్పుడు అనుకుంటాను సార్ అసలు మీలాగా ఉండాలేమో అని. అంటే ఆర్ట్కి ఆయన ఇచ్చే వాల్యూ అలాంటిదన్నమాట. ఈ మూవీలో ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చారు, అలాగే నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చారు. రేపొద్దున మీకు చూస్తే అర్థమవుతుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎడిటర్ విప్లవ్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీ వ్యూ యాప్ కూడా చాలామంది తెలియాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ అసోసియేట్స్ రోహన్ అండ్ మోహన్, ఇద్దరు రమేష్ సురేష్ లాగా ఎప్పుడు పాపం కష్టపడి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ రామ్ కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్.